ఒకటైతే ఫ్యాక్ట్, నల్లమల గారు కరెక్ట్నే చెప్పారు. ఎవరికైనా కొంచెం ఇబ్బంది ఉన్నా రైతు ఉద్యమాల్లో రావడం లేదనేది వాస్తవం. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర ప్రాంతం కావచ్చు. ఎందుకు రావట్లేదు అనేది ఒక పెద్ద డిబేట్. అది ఇక్కడ మనం చర్చిస్తే కాదు. మీ అందరికీ తెలుసు మరి ఎందుకు రావట్లేదు అనేది. ముందుగా అట్లీస్ట్ ఒక ఇనిషియేషన్ స్టార్ట్ చేసినటువంటి తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా నాయకులందరినీ నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక చర్చ, దీని మీద ఒక చర్చ లేవనేస్తే అది పాజిటివ్గానే వెళ్తుంది, నెగిటివ్ కాదు. ఎందుకంటే రైతులు సమస్యలు, ప్రతి రైతులు కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. అన్ని పార్టీల వాళ్ళు మార్కెట్కి వెళ్ళారు, ప్రెషర్ బిల్డ్ చేశారు, తర్వాత అధికారులు వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు. దాంతో మార్కెట్ కొంత స్టెబిలైజేషన్ అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే రైతులు వారు మా చెప్పారు 2 లక్షల రూపాయలు అవుతుంది సార్ ఒక ఎకరం రైతు పండించారు. ఎందుకంటే నేను రైతు బిడ్డలు దుక్కునే కాడి నుంచి, నారు పోసే కాడి నుంచి, మళ్ళీ తోట వేసే కాడి నుంచి మందులు కొట్టి లాస్ట్కి మనం చివరి ఖాతా పోసే వరకు కూడా రైతు కష్టాలు మార్కెట్ పోయే వరకు అందరికీ తెలిసినాం. కానీ రైతు మళ్ళా మిర్చి వేయాలనుకుంటాడు. ఎందుకు అని అంటే లాభం రావాలనుకుంటాడు. నాకు 4 రూపాయలు వస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆశతోనే వేసుకుంటున్నాను. ఇతర పంటలు ఎందుకేం లేదు. వెంకటేశ్వర గారు చెప్పారు, మా సుబాబులు వేసుకోవచ్చు, ఇంకొక ఆయన వచ్చేసి పామాయిల్ వేయచ్చు, ఇంకోటి చెప్పచ్చు. రైతుకి ఎవరికి ఏముంటుందంటే అందరు సంపాదించుకుని నాకు కూడా రూపాయి వస్తుందని ఆశతోనే వేశారు. వాళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్ గురించి తెలియదు, ఎక్స్టర్నల్ ఇష్యూస్ తెలియదు, ఇంటర్నల్ ఇష్యూస్ తెలియదు, ఏది తెలియదు. నేను మిర్చి తోట వేస్తే ఎకరానికి 25,000 రూపాయలు కింటా ధర వస్తే నాకు 20 క్వింటాలు ఉండదు, 5 లక్షల రూపాయలు అవుతుంది మనసులో ఊహించుకొని మిర్చి తోట వేస్తాను. అందుకంటే ఇంకేమి తెలియదు రైతుకి. నాయకులు తెలవచ్చు, సైంటిస్టులు తెలవచ్చు, ఇంకోళ్ళు తెలవచ్చు. రైతు ఒక మూస పద్ధతిలోనే ఈరోజు వ్యవసాయం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. కానీ ప్రపంచం మారిపోతా ఉంది. ట్రంప్ ఏమంటాడంటే, ట్రంప్ వాళ్ళ దేశం గురించి ఆయన ఆలోచిస్తాడు, ఆయన ఇష్టం, ఆయన దేశానికి హక్కు ఉంది కాబట్టి మాట్లాడతాడు. మన దేశం గురించి మాట్లాడాల్సిన హక్కు ఎవరికి ఉంది? మోడీకి ఉంది. లేకపోతే ఎవరి కేంద్రంలో ఉంటే వాళ్ళు మాట్లాడాలి, ఎవరి రాష్ట్రం ఉంటే వాళ్ళు మాట్లాడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడించే విధంగా మనందరం పనిచేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడారు. ఎందుకు అంటే మిర్చికి మినిమం సపోర్ట్ ప్రైస్ లేదనేది అందరికీ తెలిసిన విషయం. పత్తి మీద ఇప్పుడు అంతకుముందు పసుపు బోర్డు కోసం కొట్లాడితే కదా పసుపు బోర్డు వచ్చింది. కొట్లాడితే పసుపు బోర్డు వచ్చింది నిజామాబాద్. ఎన్నో రోజులు పోరాటం ఫలితంగానే పసుపు బోర్డు వచ్చింది. మిర్చి కూడా బోర్డు ఏర్పాటు చేయాలి, మనం పోరాటం చేసే పోరాటంలో రైతులు ఇన్వాల్వ్ చేయాలి. ఎట్లా చేయాలి? రైతు సంఘాలు, డిఫరెంట్ పార్టీస్కి అనుబంధ సంఘాలు, వివిధ విధానాలు, వివిధ పద్ధతుల్లో ఒక బోర్డు వేసి దానికోసం మనం పోరాటం చేయాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వమే, దాంట్లో ప్రజలు చేయాల్సింది అన్ని రాష్ట్రాల్లో ఇచ్చి అంటే ఓన్లీ భారతదేశంలో పండించారు. ప్రపంచంలో ఉన్నాయి రకరకాల డజన్ల కొద్ది వెరైటీస్ ఉన్నాయి. మనం ఇచ్చి ఎక్కడ కూడా అమెరికాలో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఇండస్ట్రీస్లలో మనం ఎవరైతే సెటిలర్స్ ఉందో వాళ్ళే పడతారు. కానీ లాటిన్ అమెరికాలో పండేటువంటి మిర్చికి అమెరికాలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఎక్కడ కూడా ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మన మిర్చిని వాడరు. ఎందుకు అంటే మన మిర్చిలో పెస్టిసైడ్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది అందరూ టెస్ట్ చేసుకున్నాం. మనకు తెలియదు కదా రైతులమ్మ, ఎందుకంటే రైతులందరూ అమాయకులు. మనకి ఏమి తెలియదు. పండించినా, తొక్కామా, మార్కెట్ తీసుకుపోయామా, కొన్నాడా, బిల్ చేసాడా, డబ్బులు వచ్చాయి, అంతవరకే మన తప్ప మిగతా విషయాలు తెలియదు. అందుకోసం వరల్డ్ మార్కెట్లో ఏం జరుగుతుంది వీటి మీద రైతులు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత రైతు సంఘాలకైతే ఉంది. కేవలం ప్రభుత్వాలకు అనేది కాదు. మనం ఉద్యమాలు చేయడం ఒకటే కాదు, రైతులకి సెమినార్స్ పెట్టి ప్రపంచం ఏ విధంగా మారుతూ ఉంది, ఏ టెక్నాలజీ వచ్చింది. మా మంత్రులు సుధాకర్ గారిని అడిగితే ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆయన మొత్తం పూసపుచ్చినట్టు 3 గంటలు చెప్తారు. అంటే ఇవాళ నేను పేపర్ చదివి, ఈనాడు పేపర్లో ఒక ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించబోతుంది. వ్యవసాయ రంగంలో కూడా ఏఐని ఉపయోగిస్తున్నారు. మరి మన రైతుకు తెలుసా? ఈ మిర్చి పండించే రైతులు ఇవాళ వాస్తవంగా మాట్లాడితే 50% పైగా ట్రైబల్ ఫార్మర్స్ మిర్చి పండిస్తున్నారు. 50% పైగా. మీరు అధ్యయనం చేయండి, మీరు డేటా తీసుకోండి. గిరిజన రైతులు పండిస్తున్నారు 50% పైగా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ శారీరక శ్రమ చేసేటువంటి శక్తి, ఓపిక వాళ్ళకు ఉంది కాబట్టి. ఆ తర్వాత బలహీన వర్గాల వాళ్ళకి ఉన్నారు. అందుకోసం చాలా మందికి టెక్నాలజీ వీటి గురించి తెలియదు. కాబట్టి దయచేసి ఇక్కడ నుండి ఈ సెమినార్ కండక్ట్ చేసినటువంటి వాళ్ళు కానీ రైతులుగా, రైతు సంఘాలు, ఇతర రైతు సంఘాల నాయకులు కానివ్వండి, మనం ఈ
శరత్ బాబు గారు లాంటి సైంటిస్టులు లేదా ఐటీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్నటువంటి వాళ్ళని సెమినార్స్ పెడితే రైతులు ఎడ్యుకేట్ అవుతారు. రైతులకు మనం ఎందుకంటే ఓన్లీ ఉద్యమాలు పోరాటాలు చేయాలి ఖచ్చితంగా. మనకు రైతులకు డిమాండ్ రావాలి, రైతులకు హక్కుల కోసం పోరాడాలి. దాంతోపాటు మనం రైతుల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఈ రైతుల్ని ఎడ్యుకేట్ చేయకుండా మనం, ఎందుకంటే వాళ్ళకి విషయాలు తెలియదు కాబట్టి. అట్లాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెట్ను స్థిరీకరించాల్సిన అవసరం ఉంది. మార్కెట్ ఏం జరుగుతుంది అనేటువంటిది దళారులకు మార్కెట్ని అప్పచెప్పేశారు. వాళ్ళు మార్కెట్కి వెళ్తున్నారు. మన కూడా ప్రతి మార్కెట్ సిపిఐ సోదరులు, సిపిఎం సోదరులు అందరూ వెళ్ళారు. అందరు మిగతా మంత్రులు కూడా వెళ్ళారు. వెళ్ళడం వల్ల అధికారులు భయం వచ్చింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పత్తి ఇక్కడ కొనుక్కుంటున్నారు, వాళ్ళే కాటన్ కార్పొరేషన్ వెళ్ళే అమ్మేస్తున్నారు. ఇక్కడ 6,000 కొని అక్కడ 8,000 అమ్ముతుంది. సేమ్ మిర్చి కూడా ఇవ్వాలది మొత్తం కొల్లుడైపోయారు. ఇక్కడ ఉన్న కమిషన్ కొట్ల ఏజెంట్లు, బయ్యర్స్ అందరూ కొల్లుడైపోయి వాళ్ళు అనుకున్న రేటు వాళ్ళు పెడుతున్నారు. ఎవరు కూడా ఇంటర్ఫియరెన్స్ లేదు, గవర్నమెంట్ యొక్క ఆజమాయిషి లేదు మార్కెట్ల మీద. ముందు దీని మీద ఒక ప్రెజర్ అనేది బిల్డ్ చేస్తే మనందరం ఒక సంయుక్తంగా మార్కెట్ల మీద పడి ముందు మనం ప్రెజర్ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్ ఏమైందంటే కొంత ఉపశమనం అనేది జరుగుతుంది. రెండోది, రైతులకి రావాల్సిన గతంలో ఇచ్చినటువంటి పెట్టుబడి సాయం కానీ ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడి సాయం అనేది లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎకరాకి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం అనేది 10,000 రూపాయల ద్వారా కొంతమందికైనా ఉపశమనం జరిగింది. అదే అల్టిమేట్గా నేను పరిష్కారం అని చెప్పట్లేదు. కానీ ఆ 10,000 రూపాయలు ఇవ్వడం వల్ల అదనంగా రైతుకు కొంత భరోసా అనేది ఏర్పడింది. అందుకోసం ఉచిత విద్యుత్ తీయడం కానీ, ఉచితంగా మీకు 24 గంటలు కరెంటు కానీ, నీళ్లు కానీ, ఇలాంటి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సదుపాయాలని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత రేటు గురించి సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం ఇవ్వాలి. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా, మన ఒక్కలోనే కాదు కదా, రైతు సంఘాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది? రైతులందరూ ఓట్లేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. మనతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఇవాళ ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు, రేపు ఇంకోటి రావచ్చు. ఇది కాదు, ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల మీద బాధ్యత ఉంది. నా రాష్ట్రంలో ఎక్కువ మిర్చి పండుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి అని. ఇలా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో రైతులు ధర్నా చేస్తున్నారంటే రాజకీయ నాయకులు ఒరిగిపోతున్నారు. అందరూ మేము కాదు, మేమందరం మీతో పాటే వస్తున్నాం అంటున్నారు. ఎందుకు అంటే రైతు ఉద్యమాలు అంత బలంగా ఉన్నాయి, రైతులు అంత బలంగా ఉన్నారు. ఇక్కడ రైతు ఉద్యమాలన్నీ నీరు గారిపోయినాయి అన్నీ. ఇవాళ ఎందుకు అంటే చాలా ఇబ్బందులు ఉంది రైతాంగం అనేటువంటి వాస్తవం. అందుకోసం మనం భవిష్యత్తులో ఖచ్చితంగా నేను ఒక చిన్న ఉద్యమం చేస్తేనే, ధర్నా చేస్తేనే ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలింది. కాబట్టి భవిష్యత్తులో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడటం కోసం అందరం ఐక్యంగా పనిచేద్దామని నేను కోరుకుంటున్నాను. ఈ జరిగేటువంటి రైతుల కోసం జరిగేటువంటి ఏ కార్యక్రమానికైనా, ఏ పోరాటానికైనా, లేదా ఈ టెక్నాలజీ అందించడానికైనా మేము బీఆర్ఎస్ పార్టీగా మేము మీతో పాటు కలిసి పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.